భారత్లో సివిల్ సర్వీసెస్కు ఒక రూపం తీసుకువచ్చిన వారు కారన్ వాలిస్. భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది వుడ్స్ డిస్పాచ్. భారత్లో ఆంగ్ల విద్యా విధానానికి దిశలను నిర్దేశించిన వ్యక్తి లార్డ్ మకాలే. కౌన్సిల్ చట్టం 1861. 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా మన దేశ పరిపాలనను బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా చేపట్టిన తరువాత మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటుచే రూపొందించబడిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు. భారత రాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరు మీద చట్టాలను రూపొందించడం వలన ఈ చట్టాలను కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు. 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టబడిన పోర్ట్ఫోలియో విధానమునకు చట్టబద్ధతను కల్పించారు. 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టబడిన పోర్ట్ఫోలియో విధానమును చట్టబద్ధతను కల్పించారు. ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించుటను పోర్ట్ఫోలియో విధానం అంటారు. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్లను జారీ చేయు అధికారం కల్పించారు. ఆర్డినెన్స్ అనగా ఉత్తర్వు. దీనికి సాధారణ శాసనాలకున్నంత విలువ ఉండును. ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. వారు 1 పాటియాలా మహారాజు నాగేంద్ర సింగ్, 2 బెనారస్ మహారాజు నారాయణ్ సింగ్, 3 సర్ దినకర్ రావు. కలకత్తా, బొంబాయి, మద్రాసుల యందు లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. హైకోర్టుల ఏర్పాటుకు అవకాశం కల్పించినారు. 1862 మొదటి హైకోర్టు కలకత్తాలో ఏర్పాటు చేయగా అదే సంవత్సరం మద్రాసు మరియు బొంబాయి హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు 1885. బ్రిటిష్ అధికారి అయిన ఏ.ఓ. హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్ను 1885లో ఏర్పాటు